హలో ఫ్రెండ్స్, కూలీ ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇది మిక్స్డ్ టాక్ ఉంది కదా, సో కొంచెం క్లారిటీ తెచ్చుకుందాం అనమాట. సో ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి, బాగుంటుంది అనమాట మొత్తం. సో ఇప్పుడు మనం మూవీలోకి వెళ్ళిపోతే, మూవీ ఈరోజు చూసొచ్చాను నేను. నా ఫీలింగ్ మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వర్త్, లైక్ ఓకే చూడొచ్చు, బాగుంది. లైక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. ఎక్కువసేపు కూర్చుని ఏంది ఇది, ఏంటి అందరికీ రజనీకాంత్ గారికి ఎక్కువ ఎలివేషన్ ఇవ్వడానికే చూస్తున్నాడు ఏంటి, ఏంటి తగ్గారు, ఇదేంటి సైమన్ వస్తున్నాడు, సైమన్కి ఎలివేషన్ ఇస్తున్నారు. ఇలాగా మొత్తం అంతా ఏంటంటే కొంచెం ల్యాగ్ ఉన్నట్టు, అసలు కొంచెం అర్థం కాదు ఏంది ఏం జరుగుతుంది అని చెప్పేసి. అలాగే కొంచెం సేపు అయిన తర్వాత మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు క్రేజీ ఉంటుంది అనమాట. ఇంటర్వెల్ బ్యాంగ్ పడిందంటే ఇంకా వేరే లెవెల్, ఇంక ఇంటర్వెల్ బ్యాంగ్ పడింది దాంతో. కానీ ఇంకా ఎవరైతే లోకేష్ కనకరాజ్ గారి మూవీస్ రెగ్యులర్గా చూసి ఆయన మార్క్ ఎవరైతే అర్థం చేసేసుకుని ఉంటారో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే తెలవడం అంటే మనం మెయిన్ ట్విస్ట్ అనేవి మనకి తెలియవు, అవి తెలిసిన తర్వాత ఇంకొక స్మాల్ ట్విస్ట్ లాగా ఉంటాయి అనమాట. అలాంటివి మనకు ముందే తెలిసిపోతుంటాయి. వీడు ఉన్నాడు, వీడు లేడు, ఇది అది అయింది అనుకున్నట్టు కొంచెం మనం గెస్ట్ చేసేయచ్చు. అలాగా అలా ఉందన్నమాట ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి క్రేజీ ఉంది అబ్బా. సెకండ్ హాఫ్ అసలు అసలు అది ఒక్కొక్కటి అలాగ రివీల్ అవుతుంటే అండ్ ఆ క్యారెక్టర్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఒకటి షేడ్ ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంటది. అసలు క్రేజీ ఉంటుంది అసలు సెకండ్ హాఫ్. అసలు ఫస్ట్ హాఫే ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. అండ్ ల్యాగ్ ఉన్నా సరే బాగుంటుంది. ఆ బీజిఎమ్స్ అంతా చాలా బాగుంటుంది అనమాట. బీజిఎం అనిరుద్ధ్ గారు అయితే ఎట్ట కొట్టారయ్యా అసలు, బీజిఎం వేరే లెవెల్ అసలు అది. అండ్ ఇంట్రోస్ మన నాగార్జున గారిది అండ్ మన ఎవరిది రజనీకాంత్ గారిది, ఇద్దరిది అసలు సూపర్ ఇంట్రోస్. అసలు వాళ్ళు చాలా కూల్ అండ్ మాస్ సూపర్ ఉంటాయి అనమాట. క్లాస్గా ఉంటాయి ఇంట్రోస్ అసలు. అండ్ ఉపేంద్ర గారిది కొంచెము క్యారెక్టర్ లేట్గా అంటే వచ్చిందనమాట. ఈ స్పాయిలర్ లాగా కాదు, ఈ స్పాయిలరే కాదు చెప్పాలంటే. అదొకటి ముందే వచ్చుంటే బాగుండేది అనిపించింది. అదొకటే, ఇంకా మిగతాదంతా చాలా బాగుంది. అండ్ ల్యాగ్ ఉంది ఫస్ట్ హాఫ్. కొంచెం ఓపికతో చూస్తే చాలా బాగుంటుంది సినిమా. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఏం చెప్పాలి, ఇంకా కూలీ 2 కూడా పక్కా ఉంటుందనే చెప్పొచ్చు. వై బికాజ్ మన క్లైమాక్స్లో ఏమి మనకి కూలీ 2 వస్తుంది అని చెప్పేసి అయితే ఏమి వేయలేదు. బట్ ఉంటుంది, 100% ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లాస్ట్లో సంథింగ్ ఒక కథని ఒక దగ్గర ఎండ్ చేస్తాడు అనమాట. ఏది సంథింగ్ ఒక డైలాగ్స్ వచ్చి అట్లా అంటే ఉంటది లేదు అన్నట్టు ఎండ్ చేస్తాడు అనమాట. అట్లా ఆయన అలా ఎండ్ చేశారు కాబట్టి ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేవచ్చు. అట్లా ఉండకపోతే ఉండకపోవచ్చు, అలా నేను చెప్పేది. అండ్ మూవీ అయితే పక్కా చూడండి. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ గైస్.